కాలేజీ నందు ఈవేళ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు కడప శ్రీ రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారి యువకులతో వారి ఆధ్వర్యంలో ఒక్క చీటీలు తీయడం జరుగుతుందండి. గణేష్ ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బాల్స్ డిసిఎస్ఆర్ బాల్స్ వార్షిక వెంకట సాయి పవిత్ర రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు వారి జత బయలుదేరి రావాలి. లేట్ చేయొద్దు. ఈవేళ నిర్వహిస్తున్నటువంటి మండలాభివృద్ధి పోటీలకు మొదటి బహుమతి 50,000 రూపాయలు. వారికి పేరు పేరున సభామూలకంగా గౌరవ పెద్దలకి మరొక్కసారి ధన్యవాదాలు. వారు కూడా వారి అమూల్యమైన సందేశాన్ని అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి సంక్రాంతి ఈ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రెడ్డప్ప గారు శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవ వాసు గారు కడప శాసనసభ్యురాలు ప్రభుత్వ మన సంక్రాంతి సంబరాన్ని కని విని మొదటి జత ప్రారంభోత్సవానికి విచ్చేశారు గౌరవ పెద్దలు. साक्षात् मंगलदीपं दर्शयामि नमस्करोमि दिव्य रक्षां धारयामि సిబిఎల్ ఒంగోలు బుల్స్ సిబిఎల్ ఒంగోలు బుల్స్ అని యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ సంక్రాంతి మొదలెత్తుకోవాలి. సిబిఎల్ ఒంగోలు బుల్స్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారికి 47వ డివిజన్ ఇన్ఛార్జ్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవ వాసు గారు చల్తారు. గౌరవంలో ఫాదర్ సురేష్ గారు యొక్క గ్రౌండ్ ప్రోగ్రామ్ కూడా మనకు తెలియజేశారు. ఒక్కసారి బండపై చెప్పండి మేడం. కడప శాసనసభ్యురాలు ప్రభుత్వ ఎంపైనటువంటి శ్రీమతి రెడ్డప్ప గారు మాధవరెడ్డి గారికి కూడా సుస్వాగతం. శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవ వాసు గారు పక్కన చేత పెట్టి బండపై చెప్పండి సార్. కడప రెడ్డమ్మ శ్రీ రెడ్డప్ప
రెడ్డప్పగారు శ్రీనివాసరెడ్డి గారు వాసు గారు అలాగే శాసనసభ్యురాలు ప్రభుత్వం శ్రీమతి రెడ్డప్ప మాధవిరెడ్డి గారు ఇద్దరు ప్రారంభిస్తారు. గట్టిగా అలాగే రెడ్డప్ప గారు శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా యువకులు ఉత్సాహంతో ధన్యవాదాలని అలాగే సీనియర్ నాయకులు గౌరవ సభ్యులు శ్రీ రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి గారు గౌరవ వాసు గారికి కడప శాసనసభ్యురాలు ప్రభుత్వం ఇప్పటినటువంటి శ్రీమతి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారికి 47వ డిప్యూటీ గారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ యొక్క గౌరవనీయులు రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి గారు ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నటువంటి బెనలాగుడి పోటీల ప్రారంభోత్సవాన్ని ఇచ్చేసి చెప్పండి కట్టారా గట్టిగా ఉన్నారా? నేను చెప్పట్లేదు అనుకున్నాను అంత పెట్లున్నారు. రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి థ్యాంక్ యూ అని గౌరవ పెద్దలు యువకులు ఉత్సాహకుల వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటామని గౌతమ్ రెడ్డి గారు సీనియర్ నాయకులు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. చిట్టా శివారెడ్డి గారు ముందుకు రావాలి. నా రంగమోత్సవంలో కూడా పాల్గొనడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శివారెడ్డి గారు ఎలక్ట్రానిక్ ఫాదర్ సురేష్ గారు యొక్క సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. సార్ చెప్పని కొట్టాలన్నారు గట్టిగా. ఫాదర్ సురేష్ గారికి కూడా సంక్రాంతి సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. అంటే పల్లెల్లో ఒక పెద్ద ఆనందమైన పండుగ. అట్లా పండుగ పల్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా ఆనందంగా అద్భుతంగా సంక్రాంతి పండుగ జరపగలుగుతామని చెప్పి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా కడప నగరంలో అక్కాయిపల్లెలో మరియాపురం కాంపౌండ్లో ఎద్దుల బండలాగుడు పోటీలు పెట్టడం చాలా సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ ముఖ్యంగా కనుమ పండుగ ఆనందంగా జరుపుకోవాలా. పల్లెలు పట్టణాలు కలిసిమెలిసి కుటుంబాలన్నీ కూడా కలిసి ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి, భోగి, కనుమ, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉంటాం. ఈరోజు కనుమ సందర్భంగా అందరు ఈరోజు ఈశ్వరెడ్డి అందరు ఈరోజు ఈ యొక్క బండిలాగుడు ఎద్దుల పోటీ పెట్టారు. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కడప నియోజక ప్రజలందరూ ఆనందంగా, సంతోషంగా, పూర్తి అభివృద్ధితో వాళ్ళ జీవితం సాగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు కనుమ శుభాకాంక్షలు. ఈరోజు ఎద్దుల పోటీ నిర్వహించారు. శివారెడ్డి అన్న, రెడ్డి హుసేన్ అన్న ఘనంగా జరగాలి, గెలవాలి. అందరికీ ఆల్ ద బెస్ట్ విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.